వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పుకోబోయేది 3 BHK రివ్యూ. ఈ మూవీ చాలా బాగుందండి. ఈ మూవీ ఒక మిడిల్ క్లాస్కి సంబంధించిన మూవీ. ఇందులో సిద్ధార్థ మెయిన్ లీడ్, శరత్ కుమార్ వాళ్ళ ఫాదర్గా వేశారు. అనూత ఇందులో మెయిన్ లీడ్ రోల్స్ అందరూ బాగా చేశారండి. ఈ మూవీ చాలా బాగుంటుంది. సిద్ధార్థ పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇంకా శరత్ కుమార్ గారు బాగా చేశారు ఫాదర్ రోల్లో. యోగి బాబు కూడా కమెడియన్గా ఒక రోల్ బాగా చేశారు. సప్తసాగరాల ఫ్రేమ్ హీరోయిన్ కూడా బాగా చేసింది. ఇందులో సిద్ధార్థ లవర్గా చేసింది. ఈ దీనిలో వాళ్ళ ఫ్యామిలీ గోల్ ఏంటంటే వాళ్ళకు ఒక ఇల్లు కావాలని. అది అచీవ్ చేశారా లేదా అనేది మనం ఫిలిం చూసి తెలుసుకోవాలి. ఇందులో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరూ. సిద్ధార్థ ఒక స్ట్రగ్లింగ్ అయ్యే ఒక జాబ్ యాస్పిరెంట్గా బాగా చేశాడు. తనకు ఇష్టం లేని కోర్సు తీసుకొని ఎలా చేశాడనేది ఇందులో ఈ మూవీలో బాగా చూపించారండి. వాళ్ళు శరత్ కుమార్ చాలా బాగా చేశారు. మదర్ రోల్ కూడా బాగా చేశారు. సిస్టర్ రోల్ కూడా బాగా చేశారు. మూవీ చాలా బాగుంటుందండి. ఇందులో వచ్చేసి వాళ్ళ గోల్ ఏంటంటే ఇల్లు కట్టారా లేదనేది లాస్ట్కి తెలుస్తుంది. ఇది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇది మీకు పక్కా రికమెండ్ చేస్తున్నాను. ఈ మూవీ బాగుంటుంది. అందరి పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి ఈ మూవీ తప్పక చూడాల్సిందే. ఇందులో వచ్చేసి సిద్ధార్థ బాగా చేశాడు. సిద్ధార్థ ఒక మిడిల్ క్లాస్ స్టోరీగా బాగా చేశారు. ఇలాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తుంటాయండి. ఇలాంటి మూవీస్ మనం ఎంకరేజ్ చేయాలి. మూవీలో వచ్చేసరికి అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయండి. మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి.